హాయ్ అందరికీ నమస్కారం. దాదాపు 2 నెలల క్రితం మన కిరణ్ టీవీ భక్తిలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారు ఇరాన్కు, అమెరికాకు, ఇజ్రాయెల్కు మధ్యలో యుద్ధం జరుగుతుందని ముందే ప్రెడిక్షన్ చేసి చెప్పారు. నిజంగా ఈరోజు అది అణుయుద్ధానికి దారి చేసేలాగా నిన్నటి నుంచి యుద్ధం స్టార్ట్ అయింది. అన్ని దేశాల్లోనూ అమెరికా ఎక్కడెక్కడైతే వాళ్ళ వార్ జోన్లు ఉన్నాయో అక్కడంతా ఇరాన్ దాడి చేస్తుంది. ఇంత ప్రిడిక్షన్ ఎలా చేయగలిగారు నానాజీ పట్నాయక్ గారు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్ నిజంగా అంటే ఇంటర్నేషనల్ సంబంధాలు మనం చూసుకుంటే యుద్ధం జరుగుతుంది అనుకున్నాం, కానీ 2 నెలల లోపల జరుగుతుందని మీరు ముందే ప్రొటెక్షన్ చెప్పారు. అవునండి. అంటే యుద్ధము కొన్ని రోజులు జరిగి ఆగడం, మళ్ళీ ఆగడం అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యని గట్టి పోరే ఉంది. ఈ పోరులో ఖచ్చితంగా 100% ఇరాన్ అమెరికా మీద అణుబాంబు వేసే ప్రయత్నం కూడా చేస్తుంది, వేస్తుంది కూడా. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది చూపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ కారణం శని కనుక మీరు ఒకసారి హిరోషిమా నాగసాకి మీద అణుప్రయోగం జరిగినటువంటి సంవత్సరాన్ని కనుక తీసుకుంటే అప్పుడు శని మిథునంలో ఉన్నాడు. అది నిజంగా స్టార్ట్ అయింది. ఎలా ఊహించగలిగారు సార్? ఇది మనకి ఒక విషయం అండి. మనం ఏం చెప్పినా అది అమ్మవారి అనుగ్రహమే, మనకు గొప్పతనం ఏం లేదు. రెండోది ఏంటంటే మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, మైథుని జ్యోతిష్యము అని. ముండేన్ ఆస్ట్రాలజీ మనకి పర్సనల్ చార్ట్ రీడింగ్ ఈజ్ మీ జాతకం ఎలా ఉంది, నాది ఎలా ఉంది, ఇంకోది కెమెరామెన్ ఎలా ఉంది, పర్సనల్ చార్ట్ రీడింగ్. ముండేన్ ఆస్ట్రాలజీకి ఎలా అంటే దేశాలు కూర్మ యంత్రం వేసుకొని ఏ దేశాలకి ఆ నక్షత్రాలు పడుతున్నాయి, అదేవిధంగా దీంతోపాటు సర్వతోభాద్ర చక్రం అండ్ రాశి చక్రం 3 తీసుకొని మనకి గ్రహాలు ఎలా ఉన్నాయి. లాస్ట్ టైం నేను మీకు ఇప్పుడు అది వేస్తే కూడా వినొచ్చు. పంచగ్రహ కూటమి ఎప్పుడూ జరగనటువంటి సిచ్యువేషన్స్లో పంచగ్రహ కూటమి 3 సార్లు వచ్చింది. మీరు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా సరే 3 సార్లు ఎప్పుడు రాలేదు. సో 5 గ్రహాలు 3 సార్లు గెలిచాయి, 4 గ్రహాలు 3 సార్లు గెలిచాయి. ఇలా ఎప్పుడు జరగదండి. పంచగ్రహ కూటమి ఎవ్రీ 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఒకసారి వస్తుంది, లేదా చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్కి ఒకసారి వస్తుంది. కానీ ఇలా 3 సార్లు అనేటువంటిది రాలేదు. కాబట్టి ఇది రేరెస్ట్ కాంబినేషన్. కాబట్టి అది కూడా కాల్సర్ప యోగం వైపు మళ్ళీ గ్రహాలు వెళ్తున్నాయి. కాబట్టి ఈ యొక్క వార్ అనేటువంటిది ఏదో వచ్చినా సరే ఆగిపోయినట్టుగా ఉన్నా మళ్ళీ తీవ్రమైన పోరులోకి వెళ్తుందని చెప్పడం జరిగింది. అందుకే నేను ఆ రోజు వీడియోలో వింటే కనుక. కాబట్టి ఏంటంటే దీనివల్ల ఏమిటి ఎఫెక్ట్ అంటే ఒక మంచి ఉంది, ఒక ఎఫెక్ట్ ఉంది. ఏమిటా మంచి అంటే మనకు మొన్న వరకు చూడండి, మనకి గోల్డ్ రేటు 184 వరకు టచ్ చేసి మళ్ళీ తగ్గింది. అందరూ పాపం అరే 180 దగ్గర కొన్న వాళ్ళు చాలా నష్టపోయారు. అయ్యో నేను అంత పెట్టుకున్నాను ఎలాగా. ఈ వారు వల్ల ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుందండి రేటు. అంటే ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కొంచెం రికవరీ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ గోల్డ్, సిల్వరు, ల్యాండ్స్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఇక్కడ ఈ ఆయిల్ రేట్స్ కూడా బాగా పెరుగుతాయి. ఇవి రేట్స్ పెరుగుతాయి విపరీతంగా. మరి నష్టం ఏమిటి అంటే కొన్ని దేశాల్లో కొంతమంది జనాలు పురుగులు రాలిపోయినట్టుగా పరిస్థితి ఉంటుంది. కొన్ని దేశాలకి ఫుడ్ లేక వేరే దేశాలు సహాయం చేయాల్సిన పరిస్థితి, సంబంధించిన ప్రయోగాలు చేయడము, ఇటువంటివన్నీ బంకర్స్లో లోపల ఎక్కడో దాచుకునే వ్యక్తులు కూడా చనిపోవడం బికాజ్ ఆఫ్ ఎందుకంటే కుంభరాశిలో జరిగిందండి ఈ కాంబినేషన్. మనం ఎలా అంటే ప్రతి గ్రహము ఎక్కడుంది, ఎలా ఉన్నాయి, దాని రిజల్ట్ ఎట్లా ఉంది, దాని కాంబినేషన్స్ ఏంటని చూసుకుంటూ వెళ్ళాలి. మీరు గమనించండి, ఎప్పుడైతే మార్స్ ఎంటర్ అయిపోయాడో రాహు దగ్గరికి స్టార్ట్ అయిపోయింది. ఈ మార్స్ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక సంవత్సరం, ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది మన పరాభావనామ సంవత్సరం. ఈ పరాభావనామ సంవత్సరానికి అధిపతి గురువు. కానీ గురు రాశులు పూర్తిగా పాడయ్యాయి. సో జూపిటర్ రాశులు ఎప్పుడైతే పాడయ్యాయో, జూపిటర్ అనేటువంటిది ఏంటంటే జనాలకు కారకుడు, పబ్లిక్కి వీటికి కారకుడు. అది కూడా మిథున రాశిలో ఉన్నాడు. ఈ యుద్ధం వల్ల జరిగేటువంటిది ఏంటంటే నేను చెప్పే సజెషన్ ఒకటే, మీకు బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉన్నాయి, కనీసం 10,000 ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకో, 20,000 ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకో. ఎందుకంటే గురురాశులు ఎప్పుడైతే పాడయ్యి, గురువు ఎప్పుడైతే మిథున రాశిలో ఉన్నాడో ఇది పర్టికులర్గా మనకి సిగ్నల్స్ని ఇబ్బంది ఇస్తుంది. ఇప్పుడు మనం ఏముంది, ఇవాళ రేపు అంతా ఫోన్లోనే మనీ ఉంటుంది, వెళ్ళి స్కాన్ చేస్తున్నాము, లేకపోతే ఏటీఎం కార్డు పెట్టి ఏదో వాడుకుంటున్నాం. డిజిటల్ పేమెంట్స్ అయిపోయింది. డిజిటల్ పేమెంట్కి ఇబ్బంది వస్తుంది. అంటే కొన్ని సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల అతి కొద్ది రోజులు, ఎక్కువేం కాదు. అందుకని వీలైనంత మటుకు 1,00,000 బ్యాంకులో ఉంది అంటే
కనీసం 10,000 ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మీకు అప్పటికప్పుడు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. బికాజ్ ఆఫ్ సిగ్నల్స్ అంటే ఈ యుద్ధం వల్ల కావచ్చు, ఇంకేదైనా టెక్నికల్ వల్ల కావచ్చు, ఇలాంటివి జరగనున్నాయి. సో చాలా కేర్గా ఉండండి. బంగారం ఎప్పుడో కొన్నాము ఏంటి అనుకునేటువంటి వారికి మళ్ళీ పెరుగుతుంది. అంటే ఒక రకంగా రేపొద్దున పెళ్ళుంది అనుకునేవాడు ఇప్పుడే కొనేసుకోవడం బెస్ట్. ఓకే. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో గతంలో చేసాము, అప్పుడు ఎక్కువ పెట్టి చేసేసామండి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది 1,00,000 దగ్గర కొన్న వాళ్ళు ఉన్నారు, 180 దగ్గర కొన్న వాళ్ళు ఉన్నారు. 1,00,000 దగ్గర కొన్నాడేమో పండగ చేసుకున్నారు, 184 దగ్గర కొన్న వాళ్ళు ఉన్నారండి. రేపు తగ్గిపోద్దని వాళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారు పాపం తెలియక. ఆ సాచురేషన్ పాయింట్ దగ్గర అక్కడ తగ్గిపోతున్నప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్లు చూడాలి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మళ్ళీ గొప్ప అవకాశం. మళ్ళీ అంటే వాళ్ళు రికవరీ అవ్వడానికి 170 దాకా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 170 దాకా వచ్చింది. మళ్ళీ అది పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. అంటే ఈ యుద్ధం ఇంకా అనేక యుద్ధాలకు ఇది ఏమన్నా దారి తీస్తుందా? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఇది చిన్నదాంతో అయిపోదు. మనం వీడియోలో కూడా అదే చెప్పాము. తీవ్ర స్థాయిలో ఉంటుంది, గట్టిపోరే ఉంటుంది. దీనివల్ల చాలా మటుకు జన నష్టము ఉంటుంది, ఆయుధ నష్టాలు ఉంటాయి. కొన్ని దేశాలు కనబడకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంత తీవ్ర స్థాయిలోకి వెళ్ళనుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా మళ్ళీ వీడి శాంతి అని ఆపినా మళ్ళీ అది మొదలవుతుంది కొన్ని రోజుల తర్వాత. అంటే ఇది ఆగినట్టు ఆగి మొదలవుతుందని మనం ఆ వీడియోలో కూడా చెప్పాను చాలా స్పష్టంగా. ఆగిపోయింది అనుకున్నారు అందరూ, లేదు ఆగుతుంది, మళ్ళీ ప్రారంభం అవుతుంది, మళ్ళీ అది తీవ్ర స్థాయికే వెళ్తుంది అనేటువంటి చెప్పాను. అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే ఇది గోల్డ్ రేటు ఇవి పెరుగుతాయి. నెక్స్ట్ ఈ యుద్ధాల వల్ల మనకు నెక్స్ట్ రాబోయేటువంటి పరాభవనామ సంవత్సరం వల్ల కూడా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ వ్యవసాయం వైపు మళ్ళుతారు. మీరు చూస్తున్నాడు, ఎందుకంటే ఏఐ డామినేట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా కంపెనీస్లో కొన్ని వేల మందిని తీసేయడం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరం ఏం చేయబోతుంది అంటే ఇటువంటి ఇవి మార్పునివ్వబోతుంది వ్యవసాయం వైపు. ఎందుకంటే ధాన్యం యొక్క రేట్లు విపరీతంగా పెరగనున్నాయి. మనం ఇవాళ ఉన్నటువంటి పప్పు రేటు డబల్ అయినా, త్రిబుల్ అయినా, 4 రెట్లైనా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బికాజ్ ఆఫ్ ఈసారి ధాన్యాధిపతి ఆ రకంగా ఉన్నాడు నవనాయకుల్లో. ఈసారి వర్షానికి కారకుడు చంద్రుడు ఉండేటువంటి స్థితి కనుక చూసుకుంటే మేఘాధిపతి రాహు అవుతాడు. మేఘాధిపతి అని ఇట్లా తీసుకుంటాం. సో చంద్రుడు అయినందుకు ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే వర్షం ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ముసురు పట్టినట్టు ఉంటుంది 10-15 రోజులు. అలాగే మేఘం నార్మల్ మేఘం కాకుండా యుద్ధం జరగడం వల్ల యుద్ధ మేఘాలు అంటారు చూసారా, కంప్లీట్ యుద్ధ మేఘాలను మీరు చూడనున్నారు. ఇదేంటి నిజం మేఘమా లేకపోతే ఈ బాంబుల వల్ల వచ్చినటువంటి పొగ మేఘమా అన్నట్టుగా చూడనున్నాం మనం. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అమాయకులు బలైపోతారు. అలాగ అమాయకులు మన ఇండియన్స్ కూడా ఎక్కడెక్కడో దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు మనకి విష్ణు ఆ హీరో విష్ణు కూడా అక్కడ చిక్కుకున్నాడని, సింధు కూడా చిక్కుకుందని అంటున్నాం. చాలా మంది బిజినెస్ ఇండియన్స్ నార్మల్ పీపుల్ కూడా అక్కడ చిక్కుకున్న వాళ్ళు అక్కడ ఇబ్బంది కలగకుండా బయటకు రావాలి అంటే మాత్రం దుర్గా అష్టోత్తరం చేసుకోవడం, చండీ పారాయణం చేయడం, చండీ వినడం చేస్తే ఖచ్చితంగా అమ్మవారు వాళ్ళని రక్షిస్తుంది. వీలైనంత మట్టుకు బయట కంట్రీస్లో, అందులో పర్టికులర్గా అమెరికన్ కంట్రీస్ కావచ్చు, ముఖ్యంగా ఈ సౌదీ కంట్రీస్ ఉంటాయి చూసారా, ఈ కంట్రీస్లో ఉండేవాళ్ళు వీలైతే యుద్ధం సమసిపోయే వరకు కొన్ని నెలల పాటు ఇండియాకు వచ్చేయడం మంచిది. ఎందుకంటే తీవ్ర స్థాయికి వెళ్తుందండి. దీనివల్ల కొన్ని ముస్లిం కంట్రీస్ నామరూపాలు లేకుండా పోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్స్ అలా ఉన్నాయి. అందరూ బాగుండాలి, కానీ ప్రిడిక్షన్ చెప్తున్నాను నేను ఇక్కడ. అందులో ఎవరికి ఏమీ కలగకుండా ఉండాలంటే అమ్మవారిని ఆరాధన చేసుకోవడం తప్పితే మరొక మార్గం లేదు ఇక్కడ. తప్పకుండా గురుగారు చెప్పినట్లు తను ఏవైతే నామాలు జపం చేసుకోవాలో అవి చేసుకుంటూ కనీసం మనశ్శాంతిగా అయినా ఈ యుద్ధంతో ఉండాలని ఇండియన్స్ ఎక్కడైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారో ఈ వీడియోని చూసిన వాళ్ళు అలాంటి నామం జపించుకుంటూ ఉండడం మంచిదని కోరుకుందాం. నమస్తే. శ్రీమాత్రే నమః.